అందరికీ నమస్కారం అండి. నిన్నటి నుంచి సరస్వతి నది యొక్క పుష్కరాలు ప్రారంభమయ్యాయని చెప్పుకున్నాం కదా. నిన్న కూడా మనం సరస్వతి దేవి ప్రార్థనతో మన పురాణాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా సరస్వతి దేవి మీద ఒక మంచి పద్యంతో మన పురాణాన్ని యథాప్రకారంగా ప్రారంభించడం జరుగుతుంది. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్బోని తిన్ నీవు నా యుల్లం బంధును నిలిచి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లన్ పల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన. ఇది ఒక చాటు పద్యం అన్నమాట అమ్మ. చాటుగా ఒక కవి రాసినటువంటి పద్యం ఇది సరస్వతి అమ్మవారి మీద. అంటే దీని అర్థం ఏంటి అంటే, అమ్మ సరస్వతి మాత పుస్తకం పట్టుకునే దానికి ముందర నేను నిన్ను మనస్సును స్మరించి పిమ్మట చదువును మొదలు పెడుతున్నాను. ఏదైనా సరే మనం చదువుకునేటప్పుడు ముందర సరస్వతి దేవిని ప్రార్థిస్తాం కదా, అదే చెప్తున్నాడు. నా మనస్సులో నిన్ను స్మరించి తర్వాత నేను చదువును మొదలు పెడుతున్నానమ్మా. అదేవిధంగా తల్లి ఓ వికసించిన కలువల వంటి విజ్ఞానం ప్రసరించే కన్నులు గల తల్లి. ఇంకా ఆమె ఎలా ఉంటుందంటే, ఆ ముఖం ఎలా ఉంటుందంటే నిండు చంద్రుని వంటి మోము గల చల్లని తల్లి. ఓ జగన్మోహిని, నువ్వు నా మనస్సులో ఉండి నేను పలికేటువంటి వాక్కులు ఇవన్నీ కూడా మంచిగా సక్రమంగా ఉండేటట్టుగా అనుగ్రహించు తల్లి. నేను ఎప్పుడు మంచి భాషణమే చేసినట్టుగా నన్ను అనుగ్రహించు తల్లి అని చెప్పి సరస్వతి దేవిని ప్రార్థిస్తూ ఈనాటి పురాణాన్ని యథాప్రకారంగా ప్రారంభించుకుందాం. వైశాఖ మాస పురాణము 19వ అధ్యాయము పిశాచత్వ విముక్తి. మనం ఇప్పటిదాకా 2-3 అధ్యాయాల్లో కీర్తిమంతుడైనటువంటి రాజు కదా, దానివల్ల యమధర్మరాజు పడ్డ బాధలు అదంతా చెప్పుకున్నాం. నిన్నటితోటి ఆ కథ అంతా ముగిసిపోయింది. ఎందుకంటే విష్ణుమూర్తి అటు కీర్తిమంతుడికి యమధర్మరాజుకి ఇద్దరికి కూడా రాజీ చేశాడు, ఒక పరిష్కార మార్గాన్ని సూచించాడు. దీంతో యమధర్మరాజు ఆయన పని ఆయన చేసుకున్నాడు, కీర్తిమంతుడు కూడా ఆయన పని ఆయన చేసుకున్నాడు. దీంతో ఆ కథ పూర్తి అయిపోయింది. ఈరోజు వైశాఖ మాస పురాణంలో 19వ అధ్యాయంలో ఇంకొక కథ ఏంటంటే పిశాచత్వ విముక్తి. పిశాచ రూపంలో ఉన్న వాళ్ళకి ఎలా విముక్తి కలిగిందో ఈనాటి కథలో మనం తెలుసుకుందాం. నారదుడు అంబరీషునకు వైశాఖ మాహాత్మ్యమును ఇంకనూ వివరించుతున్నాడు. అక్కడ నారద మహర్షి అంబరీష మహారాజుకి వైశాఖ మాస మహత్యాన్ని గురించి రోజుకు ఒక అధ్యాయం చొప్పున ఇంకా వివరిస్తూ ఉన్నాడు అనమాట. ఆయన ప్రశ్నలు అడుగుతుంటే దానికి సమాధానాలుగా నారద మహర్షి చెప్తున్నాడు. ఇక్కడేమంటే శృతకీర్తి మహారాజు అడిగినటువంటి ప్రశ్నలు శృతదేవ మహాముని చెప్తున్నాడు అనమాట. శృతకీర్తి మహారాజు అడుగుతున్నాడు ఏమని, శృతదేవ మహామునికి నమస్కరించి ఇంకనూ వైశాఖ మహాత్మ్యాన్ని దయ ఉంచి వివరింపగోరుచున్నారని ప్రార్థించెను. దానికి అప్పుడు శృతదేవుడు ఇట్లు పలికెను, రాజా, జన్మ జన్మల పుణ్యమున్నప్పుడే భగవంతుడగు శ్రీహరి మహిమను వ్రతముల గొప్పదనమును తెలుసుకొనవలెనని బుద్ధి కలుగును. ఏదైనా అంతే కదమ్మా, ఒక మంచి పని చేయాలంటే ఎవరికైనా సరే అది భగవంతుడి పూజ కానీ ఏదైనా ఒక మంచి కార్యం కానీ ఇతరులకు సహాయం కానీ చేయాలంటే అందరికీ కలుగుతుంది, అందరికీ కలగదు. అది ఎప్పుడంటే పూర్వ పుణ్యం ఉంటేనే మనకి అలాంటి మంచి మాటలు వినాలి, మంచి పనులు చేయాలి, మంచి కథలు వినాలి, ఇలాంటి ధ్యాస కలుగుతుంది. అదే మాట చెప్తున్నాడు అనమాట ఆయన కూడా. ఓ మహారాజా, ఓ శృతకీర్తి మహారాజా, జన్మ జన్మల యొక్క పుణ్యం ఉన్నప్పుడే మనకి భగవంతుడైనటువంటి ఆ జగన్నాథుడైనటువంటి ఆ శ్రీహరి యొక్క కథల్ని, వ్రతాలని, గొప్పదనాన్ని తెలుసుకొని మనకి చేతనైనంత వరకు మనకు ఆచరించాలి. లేదు ముందర వినాలి, వింటే కదా మనం ఆచరిస్తాం. కాబట్టి ముందర వినాలి, తర్వాత తెలుసుకోవాలి, తర్వాత దాని గురించి ఆచరించాలనేటువంటి ఆసక్తి కలుగుతుంది. ఇట్టి ఆసక్తి గల నీవు మహాభాగ్యశాలివి. నీకు చూడండి, అవి చెప్తూనే ఉన్నా నేను, ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి అడుగుతున్నారు. కాబట్టి ఇట్టి జిజ్ఞాస ఉండేటువంటి నువ్వు చాలా గొప్పవాడివి, చాలా భాగ్యశీలివి అని చెప్తున్నాడు. మరెన్ని శుభలాభములు నీకు మున్ముందు కాలమున ఉండు చేతనే నీకు ఇట్టి కోరిక కలిగింది. నీకు ఇంకా భవిష్యత్తులో ఇంకా రాబోయే కాలంలో ఇంకా నీకు అనేక శుభాలు కలుగుతాయి. కాబట్టే నీకు ఇలాంటి భగవత్ కథలు వినాలనేటువంటి కోరిక పుట్టింది. అందరికీ కలగదు. ఏముంది, పొద్దున్నే లేచేది హాయిగా పడుకోకుండా దుప్పటి కప్పుకొని హాయిగా పాచిగుడ్డలతో స్నానం పానం ఏమీ లేకుండా తినేయడము, లేదా ఆర్డర్లు పెట్టుకోవడము, తెప్పించుకోవడము, తినడము, అలాంటివి కాకుండా నీకు వైశాఖ మాస వ్రతాన్ని చేయాలనేటువంటి కోరిక కలిగింది. ఇంకా ఇంకా ధర్మాలు తెలుసుకోవాలి, ఇంకా ఇంకా వైశాఖ మహాత్మ్యాన్ని గురించి తెలుసుకోవాలనేటువంటి కోరిక ఉండడం నీవు చాలా భాగ్యశీలి అయ్యేది అందరికీ కలగదు అని చెప్పి శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో చెప్తున్నాడు అనమాట.
కాబట్టి నీకు ఇంత జిజ్ఞాస ఉంది కాబట్టి నీకు కాక ఇంకెవరికి చెప్తానా? ఎవరైనా సరే ఎవరికైనా చెప్పాలంటే వాళ్ళు శ్రద్ధాభక్తులతో అడిగితేనే కదా వాళ్ళకు కూడా చెప్పాలనేటువంటి ఆ ఇంట్రెస్ట్ ఆసక్తి ఉంటుంది. కాబట్టి ఇక్కడ శృతకీర్తి మహారాజు ఎంతో వినయ విధేయతలతోటి శ్రద్ధాభక్తులతోటి భగవద్భక్తితోటి ఆ శృద్దేవ మహాముని అడుగుతున్నాడు. కాబట్టి దానికి శృద్దేవ మహాముని కూడా చెప్తున్నాడు, నీలాంటి భక్తులు వినయ విధేయతలు గల వాళ్ళకే చెప్పాలనిపిస్తుంది అయ్యా, కాబట్టి నీకు కాకుండా ఇంకెవరికి చెప్తాను నేనని చెప్పి చెప్తున్నాడు అనమాట. వైశాఖమున సూర్యుడు మేషరాశి ఎందుండగా ప్రాతకాల స్నానమును ఆచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథను విని యథాశక్తి దానములను చేసిన వారు శ్రీహరి లోకమున తప్పక చేరుదురు. మనం ప్రారంభం నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశి ఎందుండగా అంటే కనీసం 5 గంటలకైనా మనం స్నానం చేస్తే చాలు. ఎందుకంటే 33 కోట్ల దేవతలు కూడా గోపాదం మునుగునంత నీటిలో కూడా వాళ్ళు ఆవహించి ఉంటారు. కాబట్టి వైశాఖ మాసంలో మనం ప్రాతకాలంలో లేచి స్నానాన్ని చేసి శ్రీహరిని పూజించి ఆ శ్రీహరి కథలను విని, లేదా ఇలా మీరు చదవలేకపోతే ఇట్లా ఛానల్స్లో వస్తాయి కదా, ఆ పురాణాన్ని పెట్టుకొని విన్నా కూడా పుణ్యం వస్తుంది. కాబట్టి విని యథాశక్తి దానములను చేసిన వారు ఆ వైకుంఠానికి ఖచ్చితంగా వెళ్తారు అని చెప్తున్నాడు. వైశాఖ పురాణమును చెప్పుచుండగా దానిని శ్రద్ధగా వినక మరి దానిపై ఆసక్తి కలిగిన మూఢుడు అజ్ఞాని. ఎవరైతే వైశాఖ పురాణం చెప్తుంటారో, ఒకవేళ మనం చదవలేకపోయినా సరే ఎవరైనా చెప్తున్నప్పుడు కూడా మనం వినడానికి ఆసక్తి చూపకుండా వేరే వాటి మీద కనుక ధ్యాస కనుక పెట్టినట్లయితే అలాంటి వాడు ఎవరంటే జ్ఞాని కాదు, అజ్ఞాని అని చెప్తున్నాడు. మూఢుడు, అజ్ఞాని. ఎక్కడైనా సరే వైశాఖ పురాణం చెప్తున్నా వైశాఖ పురాణం వినడానికి ఆసక్తి చూపునటువంటి వాడు ఎవరంటే వాడు అజ్ఞాని, మూఢుడు అని చెప్తున్నాడు. రౌరవమును నరకమును పొంది పిశాచమయ్యుండును. ఎవరైతే ఎక్కడైతే వైశాఖ పురాణం చెప్తున్నారో అది వినడానికి ఇష్టపడినటువంటి వాడు మూఢుడు లేదా అజ్ఞాని. అలాంటి వాడు తర్వాత జన్మల్లో రౌరవాది నరకాలని పొంది పిశాచి జన్మనెత్తాడు అని చెప్తున్నాడు అనమాట. పిశాచి జన్మాన్ని పొందుతాడు అని చెప్తున్నాడు. అందులో ఉదాహరణగా క్రింది కథను చెప్పుదును. ఈ కథ పాపములను నశింపజేసి పవిత్రతను కలిగించి ధర్మాసక్తిని పుణ్యమును కలిగించును. ఇది మిక్కిలి ప్రశస్తమైన కథ సుమా, వినుము అని చెప్పి శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ కథ ద్వారా అయితే మానవులకి మనందరికీ కూడా సులభంగా అర్థం అవుతుంది. మనం కూడా చూడండి, పిల్లలకి ఏదైనా విషయం చెప్పేటప్పుడు ఒక కథ రూపంలో చెప్తాం వాళ్ళకి ఆసక్తిని కలిగించడానికి. అలాగనే కథ రూపంలో చెప్పినట్లయితే వాళ్ళు శ్రద్ధాభక్తులతోటి వినడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా నారద మహర్షి మనకి ఇవన్నీ కూడా సామాన్య మానవులమైనటువంటి మనకందరికీ కూడా అర్థమయ్యేదానికి ఒక కథల రూపంలో సులభంగా మనకి చెప్పడం జరిగింది. దాంట్లో ఉండేటువంటి నీతిని మనం గ్రహించాలన్నమాట. ఏం చేస్తే మనకి మంచి జన్మ వస్తుంది, ఎలాంటి పనులు చేస్తే మనకు పాపపు జన్మలు ఎత్తాల్సి వస్తుంది, ఇది తెలుసుకోవడానికే మహర్షి ఇక్కడ ఒక కథల రూపంలో తెలియజేయడం జరిగిందనమాట. పూర్వము గోదావరి తీరమున బ్రహ్మేశ్వరమును పుణ్యక్షేత్రము గలదు. పూర్వం గోదావరి నదీ తీరంలో ఒక పుణ్యక్షేత్రం ఉంది. ఏంటంటే అది బ్రహ్మేశ్వరం అనేటువంటి పుణ్యక్షేత్రము గలదు. అచట దుర్వాస మహాముని శిష్యులు సత్యనిష్ఠుడు తపోనిష్ఠుడు అనువారు అచట నుండిరి. ఆ ప్రాంతంలో ఎవరున్నారంటే దుర్వాస మహాముని శిష్యులు అయినటువంటి సత్యనిష్ఠుడు తపోనిష్ఠుడు అనే వాళ్ళు అక్కడ ఉన్నారట. వారిద్దరూ కూడా మహాజ్ఞానులు, సర్వసంగ పరిత్యాగులు, ఉపనిషత్తులను బాగుగా చదివిన వారు, అందరి భావమును గ్రహించిన వారు. వాళ్ళిద్దరూ కూడా ఎవరు? ఆ సత్యనిష్ఠుడు తపోనిష్ఠుడు అనేటువంటి వాళ్ళు దుర్వాస మహాముని యొక్క శిష్యులు. వాళ్ళిద్దరూ కూడా ఆ గోదావరి తీరంలో నివసిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ కూడా మహాజ్ఞానులు అనమాట, మహాజ్ఞాన సంపన్నులు, సర్వసంగ పరిత్యాగం అన్నింటినీ వదిలేసినటువంటి వాళ్ళు అనమాట. ఉపనిషత్తులను కూడా బాగా చదివినటువంటి వాళ్ళు, ఇంకా చదవడమే కాకుండా అందరి అర్థాన్ని కూడా గ్రహించినటువంటి వాళ్ళు అనమాట. వాళ్ళు భిక్షానమును మాత్రమే భుజింతురు. ఈ సర్వసంగ పరిత్యాగులు అందరూ అంటే కదా వాళ్ళు వండుకోవడం ఇలాంటివన్నీ పెట్టుకోరు. మళ్ళా ఇలాంటి వాళ్ళు లంపటాలన్నీ పెట్టుకుంటే మళ్ళీ దానికోసం పరిగెత్తాల్సి వస్తుంది. వాళ్ళు అలా కాకుండా వాళ్ళకి ఆకలి అయినప్పుడు దగ్గర ఉండేటువంటి గ్రామ గృహస్థుల ఇళ్ళకి వెళ్ళి ఆ తెచ్చుకున్నటువంటి భిక్షాన్నాన్ని మాత్రమే భుజిస్తారనమాట. మిక్కిలి పుణ్యశాలురు వారు అచట భృగు ప్రస్రవణమును తీర్థ సమీపమున ఉండిరి. వారిద్దరిలో సత్యనిష్ఠుడు శ్రీహరి కథల యందు ఆసక్తి కలవాడు. వారిద్దరిలో సత్యనిష్ఠుడు తపోనిష్ఠుడు, వారిద్దరిలో కూడా ఈ సత్యనిష్ఠుడు అనేటువంటి అతను శ్రీహరి కథల యందు చాలా ఆసక్తి అనమాట. ఆయనకి ఎప్పుడు చూసినా కూడా ఆ జగన్నాథుడు అనేటువంటి ఆ విష్ణుమూర్తి కథలను వింటూ ఉండేవాడు. ఆయనకి సంబంధించిన పురాణాలు వింటూ ఉండేవాడు అనమాట. చెప్పువారు లేకున్నచో తానే ఆ శ్రీ కథలను వివరించును. ఒకవేళ
ఎవరైనా చెప్తే వింటూ ఉంటాడు ఎప్పుడు. ఒకవేళ చెప్పేవాళ్ళు ఎవరు లేరనుకోండి, అప్పుడు ఆయనే ఆ కథల్ని తనకు తెలిసినంత వరకు కూడా వివరిస్తూ ఉంటాడట. శ్రీహరి కథలను ఎవరైనా చెప్పుచో శ్రద్ధగా విను. ఎవరైనా మంచి సౌనకాది మహాములు, సూత మహాముని ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కనుక ఎవరైనా సరే కథల్ని కనుక చెప్తుంటే చాలా శ్రద్ధగా వింటాట శ్రీహరి కథల్ని. ఎవరు? సత్యనిష్ఠుడు. వీరెవరనూ లేనిచో విష్ణు కథలను తలుచుకొనుచు శ్రీహరికి ప్రీతిని కలిగించు పనులను చేయుచుండును. అక్కడ ఎవరు చెప్పేవాళ్ళు లేదనుకోండి, అంతకుముందు ఆయన వినుంటాడు కదా విష్ణు యొక్క కథల్ని, అవి మనసులో స్మరించుకుంటూ వాటిని తలుచుకుంటూ నెమరు వేసుకుంటూ ఇంకా విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి పనులను చేస్తూ ఉండేవాట. శ్రీహరి కథలను చెప్పువారునచో రాత్రింబగళ్ళు తన పనులను మాని వాళ్ళని వినుచుండును. ఎవరైనా సరే ఆ భగవంతుడి యొక్క కథలను కనుక చెప్తూ ఉంటే రాత్రింబగళ్ళు కూడా అలసట అనేది లేకుండా, విసుగు అనేది లేకుండా వింటూ ఉండేవాట. ఎప్పుడు కూడా ఆ శ్రీహరి కథల్ని రాత్రి పగలని తేడా లేకుండా మొత్తం 24 గంటలు చెప్పినా కూడా వింటూ ఉండేవాట, ఎవరైనా చెప్పేవాడు కనుకుంటే. అట్లే వినువారున్నచో తాను రాత్రింబగళ్ళు శ్రీ మహావిష్ణువు కథలను వివరించును. అదేవిధంగా ఎవరైనా సరే వినేవాళ్ళు కూడా ఉన్నట్లయితే, ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే ఆయన వింటాడు. లేదు ఇంకా ఎవరైనా ఆయనకి చెప్పేవాళ్ళు ఎవరు లేరనుకోండి, అప్పుడు వినేవాళ్ళు కనుక ఎవరైనా ఉన్నట్లయితే తనకు తెలిసినంత వరకు ఆ విష్ణుమూర్తి కథల్ని చెప్తూ ఉండేవాట. అట్లే వినువారున్నచో తాను రాత్రింబగళ్ళు శ్రీ మహావిష్ణువు కథలను వివరించును. దూరమునున్న తీర్థములలో స్నానం చేయుట కన్నా, దూరమునున్న క్షేత్రములను దర్శించుట కన్నా, కర్మానుష్ఠానము కన్నా వానికి విష్ణు కథల యందు ప్రీతి ఎక్కువ. ఆయనకి మనం పుణ్యతీర్థాలు ఉంటాయి కదా, చేయకూడదని కాదు, అక్కడికి వెళ్ళి అంత దూరం వెళ్ళి శ్రమపడి వాటిల్లో స్నానం చేసే దానికన్నా ఇంకా పుణ్యక్షేత్రాలు ఉంటాయి కదా చాలా దూరంగా, ఇప్పుడు కేదారు, బదరి అలాంటి పుణ్యక్షేత్రాలు, అలాంటివి దర్శించే దానికన్నా కూడా ఆయనకు దేని మీద ఎక్కువ ఇష్టం అంటే, ఒక్కొక్కరు తీర్థయాత్రలు చేయడం ఇష్టం, ఒక్కొక్కరికి పుణ్యక్షేత్రాలు సందర్శన ఇష్టం, ఒకరికి భగవంతుల యొక్క కథలు వినడం ఇష్టం, ఒకరికి పాటలు పాడుకోవడం ఇష్టం, ఒకరికి స్తోత్రాలు చేయడం ఇష్టం. ఇట్లా వాళ్ళని బట్టి ఉంటుంది. కానీ సత్యనిష్ఠుడికి ఎవరైనా 24 గంటలు రాత్రి పగలు తేడా లేకుండా విష్ణుమూర్తి యొక్క కథలు చెప్తూ ఉంటే వింటూ ఉంటాడు. ఒకవేళ చెప్పేవాళ్ళు ఎవరు లేకపోతే తనకు తెలిసినంత వరకు తను కూడా రాత్రి పగలు అని తేడా లేకుండా కథలు చెప్తూ ఉంటాడనమాట. అది ఆయనకు ఉండేటువంటి విష్ణు భక్తి. ఇంకా ఆయనకి ఏమేమి ఇష్టము అంటే, దూరంగా ఎక్కడో ఉండే పుణ్యతీర్థాలు స్నానం చేసేదానికన్నా, దూరంగా ఉండే పుణ్యక్షేత్రాల సందర్శన కన్నా కూడా ఆయనకి ఎక్కువగా విష్ణుమూర్తి కథలందు ప్రీతి ఎక్కువ. కథల్ని 24 గంటలు చదువుతుండేవాడు, నెమరేసుకుంటుండేవాడు, ఎవరైనా చెప్తుంటే వింటూ ఉండేవాడు, లేదా తాను తెలిసింది ఎవరికైనా చెప్తూ ఉండేవాడు. ఎవరైనా చెప్పుచున్న చోతాను వినువారున్న చోతాను శ్రీహరి కథలను చెప్పుతూ తన్మయుడై వివరించును. ఎవరైనా చెప్పేవాళ్ళుంటే రాత్రి పగలు తేడా లేకుండా శ్రీహరి కథలను వింటూ తన్మయత్వాన్ని పొందుతాడనమాట. లేదు చెప్పేవాళ్ళు ఎవరు లేరనుకోండి, ఎవరైనా వినేవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఆ శ్రీహరి యొక్క కథల్ని తన్మయత్వం పొందుతూ చెప్తుండేవాడు, అనుభవిస్తూ చెప్తుండేవాడు అనమాట. అంత ఆనందపడిపోతూ ఆ కథల్లో లీనమైపోతూ ఆయన సాక్షాత్తు ఆ శ్రీహరిని దర్శిస్తూ ఆ కథల్ని తన్మయత్వం పొందుతూ ఆ శ్రీహరి కథల్ని వినేవాళ్ళు ఉంటే ఆ విధంగానే చెప్పేవాడు, రాత్రి పగలు తేడా లేకుండా కూడా. చెప్పువారునచో తన పనులను మానుకొని వినును. విష్ణు కథలను చెప్పువాడు రోగాదులచే బాధపడుచున్నచో కూపస్నానం చేసి శ్రీహరి కథలను చింతించును. కాబట్టి ఎవరైనా సరే రోగాదులచే బాధపడుతూ ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళకి చిన్న గుంటలో అయినా సరే స్నానం చేసి, నదిల్లో కానీ చిన్న తటాకల్లో కానీ చిన్న కూపంలో కానీ ఎక్కడైనా సరే స్నానం చేసి శ్రీహరి కథల్ని చింతించును. అలాంటి చేసినట్లయితే అన్ని రోగాలు కూడా పోతాయన్నమాట. విష్ణు కథా శ్రవణము లేనప్పుడు స్వకార్యములను చేసుకును. సరే ఎవ్వరు ఆయనకు చెప్పేవాళ్ళు లేరు, ఈయన ఎవరైనా చెప్దామంటే వినేవాళ్ళు లేరు. అలాంటప్పుడు ఈ విష్ణు కథా శ్రవణం లేనప్పుడు ఏం చేసేవాడంటే ఆయన యొక్క సొంత పనులు చేసుకునేవాట, స్వకార్యములను చేసుకును. విష్ణు కథా సమాసక్తునకు సంసార బంధం ఉండదు కదా, ఎప్పుడు విష్ణుమూర్తి మీద ధ్యాస, విష్ణు కథ మీద ఆసక్తి ఉండేటువంటి వానికి ఆయనకి సంసార బంధం ఉంటుంది ఉండదు కదా. శ్రీహరి కథలను వినటం వలన చిత్తశుద్ధి కలుగును. ఎప్పుడు ఎందుకు వినాలా, భగవన్ నామస్మరణ ఎందుకు చేయాలా, భగవంతుడి కథలను ఎందుకు వినాలా, మంచి మాటలను ఎందుకు వినాలా, సత్పురుషుల సహవాసం ఎందుకు చేయాలంటే, అలా శ్రీహరి కథలను గనక మనం వింటూ గనక ఉన్నట్లయితే మన యొక్క మనస్సు పరిశుద్ధమవుతుంది, చిత్తశుద్ధి కలుగుతుంది, విష్ణు భక్తి పెరుగును. వినంగా ఏమవుతుంది, మనకు కూడా ఆ భగవంతుని మీద భక్తి అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. విష్ణువుపై ఆసక్తియు సజ్జనుల యందు ఇష్టము పెరుగును. ఎప్పుడైతే మనం వింటూ ఉన్నాం అనుకో, మనకు కూడా విష్ణువు మీద, భగవంతుని మీద ప్రేమ, ఆసక్తి, మంచి వాళ్ళ మీద ఇష్టము అనేది
పెరుగుతూ ఉంటుంది. అంతే కదా, ప్రహ్లాదుడు తల్లి గర్భంతో ఉన్నప్పటి నుంచి ఆ విష్ణుమూర్తి యొక్క కథల్ని భగవన్ నామస్మరణ చేశాడు కాబట్టి ఆయనకి ఆ శ్రీమన్నారాయణుని మీద అపరిమితమైనటువంటి భక్తి కలిగింది. మంచి వాళ్ళ మీద ఎప్పుడు కూడా ఆయన ఇష్టాన్ని, అంటే శ్రీహరి భక్తులు, బ్రాహ్మణులు, యజ్ఞయాగాలు జరిగే ప్రదేశాలు, గోవులు, ఇలాంటి వాటన్నిటి మీద కూడా ఆయన ఇష్టాన్ని పెంచుకున్నాడు అనమాట. కాబట్టి మనం కూడా అంతే, ఎప్పుడైనా సరే నిరంజనము నిర్గుణము అగు పరబ్రహ్మము వాని హృదయమును స్ఫురించును. పరమాత్మ అనేటువంటిది మనకు కనిపించే రూపం కాదు, ఎందుకంటే నిరాకారమైనటువంటి స్వరూపం పరమాత్మ అన్ని చోట్ల ఉన్నాడు. కాకపోతే మనం ఆ రూపాన్ని మరి ఏమీ లేకుండా మనకి ఏకాగ్రత కుదరదు కాబట్టి మన ఏకాగ్రత కోసం ఏదో పరమాత్మ ఇలా ఉంటాడని చెప్పి ఒక విగ్రహాన్నో ఒక ఫోటోనో పెట్టుకొని మనం భగవంతుడిని పూజించడం జరుగుతుంది. దేవాలయాల్లో కూడా అంతే కదా, ఒక అమ్మవారి రూపాన్ని పెట్టి దాంట్లో మంత్రాల ద్వారా ఆవాహన చేసి శక్తిని ప్రసాదించడం వల్ల మనకు ఆ రూపాన్ని పెట్టుకుని మనం కూడా అమ్మవారు ఇలా ఉంటుంది అని చెప్పి మనం కూడా పూజించడం జరుగుతుంది అనమాట. కాబట్టి అసలు పరమాత్మ అనేటువంటి వానికి ఆయనకు ఒక రూపం లేదు, అన్ని రూపాలు ఆయనవే. మనకు కనిపించిన రూపం ఆయనది రూపం కాదనమాట, అన్ని రూపాలు ఆయనవే. ఆయనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, ఆయనే సరస్వతి లక్ష్మి పార్వతి, అన్ని రూపాలు ఆయనవే. కాకపోతే ఏది అవసరానుగుణంగా ఒక్కొక్క రూపాన్ని ఎత్తడం జరుగుతుందన్నమాట. కాబట్టి నిరంజనము నిర్గుణమునగు పరబ్రహ్మము వాని హృదయమును స్ఫురించును. జ్ఞానహీనుని కర్మ నిష్ఫలము కదా. జ్ఞానం లేనటువంటి వాడు చేసేటువంటి పూజ కానీ కర్మ కానీ అవన్నీ కూడా ఏదో భక్తి ప్రాపగేట్ కోసం లేకపోతే ప్రాపగాండ కోసం, నేను గొప్ప నిరూపించడం కోసం చేసేటువంటి కర్మ, జ్ఞానం లేనటువంటి వాడు చేసే కర్మ నిష్ప్రయోజనము. దుష్టులు కర్మలన్నింటినీ చేసినను వ్యర్థములే. దుష్టులైనటువంటి వాళ్ళు మంచి కర్మలు చేయకుండా ఇలాంటి కర్మలు ఎన్ని చేసినా కూడా అవన్నీ కూడా వ్యర్థములే. ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడు, అతడు చాలా గొప్ప భక్తి పరాయణుడు, బ్రహ్మను గురించి ఘోరమైన తపస్సు చేశాడు. మనం చెప్పుకున్నాము నరసింహ జయంతి కూడా, హిరణ్యకశిపుడు కూడా బ్రహ్మదేవుడి గురించి ఘోర తపస్సు చేశాడు. కానీ అతనికి చిత్తశుద్ధి లేదు, ఎందుకంటే దుష్టుడు, విష్ణువు భక్తుల్ని విష్ణువుని ద్వేషించేటువంటి వాడు కాబట్టి. అలాంటి దుష్టులు ఎన్ని కర్మలను చేసినా ఎంత తపస్సు చేసినా కూడా అవన్నీ వ్యర్థములే అని చెప్తున్నాడు. గుడ్డివానికి అద్దమును చూపిన ప్రయోజనం ఏమి? ఇప్పుడు పాపం కళ్ళు కనపడినటువంటి వాడు ఉన్నాడు, ఆయన పాపం అద్దాన్ని అతను చూపిస్తే ప్రయోజనం ఏముంది? ఆయన ఏం చూసుకోగలడు? చూసుకోలేడు కదా. ఆయనకి వినపోయేటువంటి వీణుల విందుగా ఏదైనా ఒక పాటో ఏదైనా కనుక వినిపించామనుకో అది వినగలడు, అంతేగాని అద్దం చూపిస్తే ప్రయోజనం ఏముంది? కాబట్టి గుడ్డివానికి అద్దమును చూపిన ప్రయోజనం ఏమి? కావున చిత్తశుద్ధిని సాధించవలేను. కాబట్టి మనం కూడా ఫస్ట్ మన మనస్సుని పరిశుద్ధం చేసుకోవాలి, చిత్తశుద్ధిని సాధించాలి. ఆ చిత్తశుద్ధి లేకుండా మనం ఏం చేసినా కూడా లోపల మనం కల్మషం పెట్టుకొని పైకి డాంబికంగా ఏం చేసినా కూడా అవన్నీ కూడా వ్యర్థములే, నిష్ప్రయోజనములే. కాబట్టి మనం ఫస్ట్ దేని సాధించాలంటే మనస్సుని పరిపక్వత చెందేలా చూసుకోవాలి. మనశుద్ధిని, అంతఃకరణ శుద్ధిని సాధించాలి. బాహ్య శుద్ధి అవసరమే, అంతఃకరణ శుద్ధి కూడా అవసరమే. ఫస్ట్ మనం కూర్చోడానికి మనసు నిలబడడానికి బాహ్య శుద్ధి అవసరం. ఆ తర్వాత మన మనస్సుని శ్రీ మహావిష్ణువు మీద, అది ఏ భగవంతుడి మీదైనా సరే నిలబెట్టడానికి అంతఃకరణ శుద్ధి కూడా అవసరము. కాబట్టి మనం ఫస్ట్ దేన్ని సాధించాలంటే చిత్తశుద్ధిని సాధించాలి. చిత్తశుద్ధి వలన శ్రీహరి కథాశక్తి కలుగును. ఎప్పుడైతే మన మనస్సు పరిశుద్ధంగా ఉంటుందో అప్పుడు మనకి విష్ణుమూర్తి కథలను వినాలనేటువంటి ఆసక్తి కలుగుతుంది. అలా కాకుండా ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి పెట్టామనుకోండి, వాళ్ళకి 10 లక్షలు ఉన్నాయి, మనకి 20 లక్షలు కావాలా, వాళ్ళు ఆ చీర కొనుక్కున్నారు, మనకి ఈ చీర కావాలి, వాళ్ళు ఆ నగ కొనుక్కున్నారు, మనకి ఈ నగ కావాలా, ఇలాంటివి వాటి మీద ఆసక్తి పెరుగుతుంది. అంతేగాని లేదు పూజలే అనుకోండి, వాళ్ళు అన్ని పూజలు చేశారు, నేను 1000 పూలు పెట్టాలి, లేదా 1,00,000 బిల్వార్చన చేయాలి, ఇలా తామస్ చేయొచ్చు, చేయకూడదని నేను చెప్పడంలో ఇక్కడ. కాకపోతే తామసంతో గొప్పతోటి చేసేటువంటివన్నీ కూడా నిష్ప్రయోజనం. మనశుద్ధి లేకుండా, చిత్తశుద్ధి లేకుండా ఇవన్నీ చేసినా కూడా నిష్ప్రయోజనం అని చెప్పి ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు అనమాట. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ముందర చిత్తశుద్ధిని సాధించాలి. దానివల్ల శ్రీహరి కథలు వినాలన్నటువంటి ఆసక్తి కలుగుతుంది, దానివల్ల మనకి జ్ఞానం కలుగుతుంది, ఏది మంచి ఏది చెడు అని చెప్పేసి మంచి జ్ఞానం కలుగుతుంది. అట్టి జ్ఞానం వలన ధ్యానం ఫలించును. ఎప్పుడైతే మనకి సజ్ఞానం అలవాటైందో అప్పుడు మనకి భగవంతుని మీద ధ్యానం చేసేటువంటి శక్తి కూడా పెరుగుతుంది. కావున పెక్కుమార్లు విష్ణు కథ శ్రవణము, ధ్యానము, మరణము ఆవశ్యకములు. కాబట్టి మనం ఎక్కువగా ఏం చేయాలంటే విష్ణుమూర్తి కథలను వింటూ ఉండాలి. ఆ తర్వాత ఆ విన్నటువంటి వారిని మనసులో స్మరించుకుంటూ కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకోవాలి. ఆ తర్వాత మనము ఏకాంతంగా ఉన్నప్పుడు అవన్నిటి కూడా మననం చేసుకోవాలి.
ఇవి ఇలా పాటిస్తే ఇలా వస్తుంది, దీన్ని మనం ఎలా అన్వయించుకోవాలి, మన యొక్క ప్రవర్తన ఎలా సరి చేసుకోవాలి, మనం కూడా చిత్తశుద్ధిని ఎలా సాధించాలి, ఇవన్నీ కూడా మళ్ళా మనం మననం చేసుకోవాలన్నమాట. శ్రీహరి కథలు సజ్జనులు లేని చోటు గంగా తీరమైనను విడువదగినది. ఎక్కడ గంగా తీరంలో ఉన్నా సరే మనం అక్కడ గనక ఈ భగవన్ నామస్మరణ చేయకుండా, మంచి వాళ్ళు ఋషులు తపస్యాలు ఎవరు లేకుండా అక్కడికి పోయి కూడా మనము మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం, తినకూడని పదార్థాలు తినడం, పుక్కిడి పురాణం చేసుకోవడం, అనవసరంగా కాలయాపన చేస్తే అవి గంగా తీరంలో ఉన్నా కూడా వ్యర్థమే. అంతే కదా, మనం గంగా తీరంలో ఉన్నప్పుడు ఏం చేయాలి, మనం సద్వినియోగం చేసుకోవాలి. ప్రాతకాలం లేయాలి, స్నానం చేయాలి, ఆ కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవాలి. అనుక్షణం మనము భగవంతుడి యొక్క నామస్మరణతో కాలాన్ని గడిపితే అది ప్రయోజనం కలుగుతుంది. అలా కాకుండా నేను గంగా తీరంలో ఉన్నానని చెప్పి పొద్దున్నే స్నానం చేయకుండా హాయిగా మంచాల మీద పడుకొని ఎప్పుడో 12 గంటలకు లేచి స్నానం చేసి హోటల్లోకి పోయి తిని ఏది పడితే అది తిని ఉంటే నువ్వు గంగా తీరంలో ఉంటే ప్రయోజనమే ఉంది, ఎక్కడుంటే ప్రయోజనమే ఉంది. అదే చెప్తున్నాడు అనమాట. శ్రీహరి కథలు సజ్జనులు లేని చోటు గంగా తీరమైనను విడువదగింది. గంగా తీరమైనా సరే అక్కడ భగవంతుడి యొక్క కథలు వినకుండా, ఎవరు చెప్పేవాళ్ళు లేకుండా, మంచి వాళ్ళు కనుక లేకుండా ఉంటే గంగా తీరమైన దాన్ని వదిలేయాలి. ఎక్కడైతే శ్రీహరి కథలు చెప్తుంటారో, ఎక్కడైతే మంచి వాళ్ళు తపస్యాలు మునులు సజ్జనులు నివసిస్తారో అదే గంగా తీరంతో సమానం అని చెప్తున్నాడు. తులసి వనము శ్రీహరి ఆలయము, ఎక్కడైతే తులసి పెరుగుతుంటుందో, తులసి వనం ఉంటుందో అదే శ్రీహరి యొక్క ఆలయము. విష్ణు కథ లేని చోట మరణించిన వాడు తామసము నరకమును పొందును. ఎవరైతే సరే విష్ణు కథలు చెప్పకుండా ఉండే ప్రదేశంలో వాళ్ళ ఇంట్లో అయినా సరే రోజు భగవంతుడి పూజ లేదా విష్ణు స్తోత్రాలు ఇలాంటివి కనుక చేయకుండా కనుక ఉండేటువంటి చోట కనుక మరణిస్తే వాడు తామసం అనేటువంటి నరకాన్ని పొందుతాట. శ్రీహరి ఆలయమునకు గాని కృష్ణముఖము అంటే ఒక విధవ లేడనమాట. అది కూడా శ్రీహరి ఆలయము గాని కృష్ణ మృగము గాని విష్ణు కథ గాని సజ్జనులు గాని లేని చోట మరణించిన వారు పెక్కు జన్మల యందు కుక్కగా జన్మింతురు. ఎవరైనా సరే ఒక ఊర్లో అనుకోండి, ఆ ఊళ్ళో శ్రీహరి ఆలయం లేకపోయినా కానీ కృష్ణ మృగం అంటే అది కూడా ఒక రకమైనటువంటి లేడి అనమాట. అలాంటిది కానీ లేదా విష్ణు కథ కానీ సజ్జనులు కానీ లేని చోట ఎవరైతే మరణిస్తారో అలాంటి వాళ్ళు ఒక్కొక్కరు మనం చూస్తున్న దారిలో పోతుంటారు, పాపం ఎక్కడ మరణిస్తారు, చెట్టు కింద మరణించవచ్చు, లేదా కార్ యాక్సిడెంట్ లో తిని చూస్తున్నాం మనం రోజు కూడా. ఇలాంటివన్నీ కూడా లేని చోట కనుక ఎవరైతే మరణిస్తే వాళ్ళు పెక్కు జన్మల యందు కుక్కగా జన్మిస్తారట. ఎక్కడ శ్రీహరి ఆలయం గాని లేదా కృష్ణ మృగం గాని విష్ణు కథ గాని సజ్జనులు గాని లేకుండా కనుక మరణిస్తే వాళ్ళు అనేక జన్మల్లో కుక్కగా జన్మిస్తారట. సత్యనిష్ఠుడు ఈ విధముగా ఆలోచించి విష్ణు కథ శ్రవణము ప్రసంగము మరణము స్మృతి మున్నగునవి ముఖ్యములని తలుచును. కాబట్టి ఆ దుర్వాస మహాముని శిష్యుడైనటువంటి ఈ సత్యనిష్ఠుడు ఆయనకి ఇవన్నీ తెలుసు కాబట్టి ముందు ఆయన మనసును చిత్తశుద్ధిని సాధించాడు కాబట్టి ఎప్పుడు కూడా ఆయన విష్ణువు యొక్క కథా శ్రవణము లేదా దాని మీద చెప్పడం, విష్ణు కథల గురించి చెప్పడం, ప్రసంగం చేయడము, లేదా దాన్ని మననం చేసుకోవడం, ఆ విన్నటువంటి కథల్ని కానీ ఆ పురాణాలని కానీ వాటన్నిటిని కూడా మనసులో స్మరించుకోవడం, మననం చేసుకోవడం, మళ్ళా లేదా వాటిని స్మృతిలోకి తెచ్చుకోవడం, తర్వాత వాటిని మళ్ళా బాగా స్మృతిలోకి తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా ముఖ్యములు అని చెప్పి ఆ సత్యనిష్ఠుడు ఎప్పుడు కూడా తలస్తూ ఉండేవాడు అనమాట. ఇంకొకడు తపోనిష్ఠుడు. ఇద్దరు చెప్పాం కదా మన దుర్వాస మహాముని శిష్యులు ఎవరు, సత్యనిష్ఠుడు తపోనిష్ఠుడు. సత్యనిష్ఠుడు యొక్క ప్రవర్తన అంతా కూడా ఎప్పుడు కూడా భగవన్ నామస్మరణ చేయడం, ఎవరైనా పురాణాలు చెప్తే విష్ణు కథలు చెప్తే వినడము, దాన్ని మననం చేసుకోవడం, దాన్ని స్మృతిలోకి తెచ్చుకోవడం, ఇలాంటివి ఆయనకి. లేదంటే ఎవరైనా వినేవాళ్ళు ఉంటే ఆయన విన్నటువంటి కథల్ని వాళ్ళకి 24 రాత్రి పగలు తేడా లేకుండా చెప్పడం, ఎప్పుడు భగవన్నామ సంకీర్తన చేయడం, ఇది సత్యనిష్ఠుడి యొక్క మనస్తత్వం అనమాట. ఇంకొక ఆయన ఉన్నాడు తపోనిష్ఠుడు అని చెప్పి. అతడు ఎట్లాంటి వాడంటే ఇంకొకడు తపోనిష్ఠుడు. వీనికి పూజా జపాది కర్మలన్నా ఇష్టము, వారిని ఎప్పుడును మానక పట్టుదలతో చేయించుండును. ఈయనకేంటంటే అసలు ఆడంబరం ఇష్టం ఉండదు, ప్రశాంతంగా ధ్యానం మననం చేసుకోవడం, విష్ణు కథలు ఇలాంటివి. ఈ తపోనిష్ఠుడు అంటే ఆయనకి ఎలాంటివి ఇష్టం అంటే పూజా జపాది కర్మలను ఎప్పుడు పూజ చేయడం, మంచి పూలతో చేయడము, లేదా ఇట్లాంటివంటే ఆయనకి బాగా ఇష్టం అనమాట. వారిని ఎప్పుడునూ మానకుండా పట్టుదలతో చేయిస్తూ ఉండేవాడు. ఇప్పుడు శ్రీహరి అనుకో ఆయనకు తులసి దళాలతో పూజ చేయడం, శివుడు అనుకో బిలవ దళాలతో పూజ చేయడం, లేదా మంచి తామర పూలతో పూజ చేయడం, లేదా గులాబీలతో పూజ చేయడం, ఇలాంటివి ఇష్టం అనమాట ఆయనకి. కాబట్టి ఆ తపోనిష్ఠుడు వాటన్నిటిని కూడా ఎప్పుడు మానకుండా చేస్తూ ఉండేవాడు అనమాట. శ్రీహరి కథలను వినడు చెప్పడు, పైగా శ్రీహరి యొక్క కథల్ని ఆయన వినడు, ఎవరికి కూడా చెప్పడు. కానీ సత్యనిష్ఠుడు అలా కాదు, ఎప్పుడు కూడా
ఆ భగవన్నామ కథలను ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే రాత్రి పగలు తేడా లేకుండా వినేవాడు, లేదా ఎవరన్నా వినేవాళ్ళు ఉంటే ఈయన అలాగే రాత్రి పగలు తేడా లేకుండా చెప్పేవాడు, లేదా ఎవరు లేరనుకో ఒక్కోసారి ఆ కథని మననం చేసుకుంటూ ఉండేవాళ్ళు, తర్వాత వాటిని స్మృతిలోకి తెచ్చుకుంటూ ఉండేవాడు అనమాట. కానీ తపోనిష్ఠుడు ఆ విధంగా కాదు, ఆయనకి పూజ జపం చేయడం, పూజ చేయడము ఇలాంటివి ఇష్టము కాబట్టి అయితే వాటిని కూడా ఆయన ఎప్పుడు మారకుండా చేస్తూ ఉండేవాడు అనమాట. కానీ ఆయన శ్రీహరి కథలను వినడు, చెప్పడు. ఎవరైనా చెప్పుచున్నచో తీర్థస్నానమునకు పోవును. పోనీ ఎవరైనా మనము చేయబోలు ఎవరైనా చెప్తున్నారనుకో అప్పుడు కూడా ఆయన అక్కడ ఉండకుండా తీర్థస్నానానికి వెళ్ళేవాట, మరి తీర్థాల్లో స్నానం చేయడానికి వెళ్తూ ఉండేవాట. తీర్థస్నాన సమయమున శ్రీహరి కథా ప్రసంగం వచ్చినచో తన పూజాది కర్మకలాపము పాడగునని దూరముగా పోవును. ఒకవేళ మనం స్నానం చేస్తూ ఉండే సమయంలో, ఆయన తీర్థ స్నానం చేస్తూ ఉండే సమయంలో ఇప్పుడు ఉంటారు కదా పక్కన కూడా ఎవరో ఒకరు చేసేటువంటి వాళ్ళు ఉంటారు కదా శ్రీహరి, అలాంటి వాళ్ళు శ్రీహరి యొక్క ప్రసంగం తెస్తే శ్రీహరి కథల మీద శ్రీహరి కథా ప్రసంగం కనుక తెచ్చినట్లయితే ఆయన ఏం చేస్తాడంటే తన పూజాది కర్మకలాపం అంతా కూడా పాడైపోతుంది, నాకు మనసు ప్రశాంతం ఉండదు. అవి వింటే ఆయన రోజు పూజ చేస్తాడని చెప్తున్నాను కదా, జపము తపము ఇలాంటివన్నీ కూడా పాడవుతాయని చెప్పి వాళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోతూ ఉండేవాట. అతన్ని అనుసరించి ఉండువారును స్నానాది కర్మలను ఆచరించి తమ ఇంటి పనులను చేసుకునుట ఎందు ఇష్టము గలవారయుందురు. ఇంకా ఆయన ఎవరైతే అనుసరిస్తారో ఎవరిని తపోనిష్ఠుడిని వాళ్ళందరూ కూడా స్నానము పూజ ఇవి చేసేసుకొని తర్వాత వాళ్ళ ఇంటి పనులు చేసుకోవడం మీద ఎక్కువగా ఇష్టం కలిగిన వాళ్ళే ఉండేవాళ్ళు. ఇట్లెంత కాలము గడిచినను తపోనిష్ఠుడు కర్మానుష్ఠానం తప్ప శ్రీహరి కథాశ్రవణము చింతనము స్మృతి మున్నగు వారిని ఎరుగడు. ఈ విధంగా చాలా కాలం గడిచిపోయింది. ఈ కర్మానుష్ఠానం ఎందుకు అంటే మనం నిత్యం భగవంతుడిని తలుచుకోవడానికి ఒక సాధనంగా కర్మానుష్ఠాన్ని ప్రారంభంలో ఆచరించాలి. తర్వాత మనము రోజులు గడిచే కొద్దీ కూడా నిరంతరం భగవంతుడి మీద ధ్యాసన, భగవంతుడి ఇందాక చెప్పుకోండి నిరాకార నిర్గుణ స్వరూపుడు కాబట్టి ఆయనకి ఏదో ఈ విధంగా బాహ్యంగా ఆడంబరంగా పూజ చేస్తే అది ఎందుకు అంటే భగవంతుడి మీద శ్రద్ధ ఏకాగ్రత ధ్యాస కలగడానికి ఇది ఫస్ట్ ప్రారంభంలో ఒక ఆచరణ సాధనం అనమాట. కానీ ఈ తపోనిషుడు ఎంత కాలం గడిచినా కూడా ఆయన కర్మానుష్ఠానం తప్ప అంటే ఈ పూజ చేయడం, పూలు తెచ్చుకోవడం, ఆచమనం చేయడం, జపం చేయడం, తపం చేయడం, పూజ చేయడం, ఇది ఈ కర్మానుష్ఠానం తప్ప ఆయనకి శ్రీహరి కథా శ్రవణం గాని దాని గురించి మనసులో ఎప్పుడు ఆలోచించడం చేయడం గాని స్మృతి గాని దాన్ని మళ్ళీ స్మృతిలోనికి తెచ్చుకోవడం, ఈ విధంగా శ్రీహరి కథలు అట్లా తెచ్చుకోవడం గాని అలాంటివి ఏం లేవన్నమాట. అలాంటి వాటిని అసలు ఎరగడు ఎవరు తపోనిష్ఠుడు. కానీ అక్కడ సత్యనిష్ఠుడు మాత్రం ఎల్లప్పుడూ కూడా శ్రీహరి కథలను వినడం, వాటిని మానం చేసుకోవడం, వాటి స్మృతిలోకి తెచ్చుకోవడం చేసేవాడు. చూడండి ఇద్దరు కూడా దుర్వాస మహాముని శిష్యులే, ఎవరు సత్యనిష్ఠుడు తపోనిష్ఠుడు. కానీ ఇద్దరికి కూడా ఇద్దరు భక్తి పరులే, కానీ వాళ్ళ యొక్క మార్గంలో తేడా ఉంది. ఒక ఆయన కర్మానుష్ఠానికి ప్రాధాన్యతనిస్తే ఇంకొక ఆయన ఎల్లప్పుడూ కూడా విష్ణుమూర్తి కథలని వినడము మననం చేసుకోవడం ఎవరికైనా చెప్పడం అదే నామస్మరణ చేస్తూ ఉండేవాడు అనమాట ఎల్లప్పుడూ కూడా. ఇట్టి అహంకారి కొంతకాలమునకు మరణించును. ఈ విధంగా తపోనిష్ఠుడు అంటే నేను చేసేదే గొప్ప అని చెప్పి ఎవరైనా సరే చెప్తున్నా కూడా వినడానికి ఇష్టపడకుండా దానివల్ల నా జపతప కర్మాలన్నీ కూడా ఆగిపోతాయి, దూరం వెళ్ళిపోయేవాట. కాబట్టి ఇట్లాంటి అహంకారి కొంతకాలానికి మరణించాట. శ్రీహరి కథాశ్రవణము మున్నగునవి లేకపోవడచే పిశాచమై చిన్న కర్ణుడని పేరు నుండెను. ఆయన ఎప్పుడు కూడా శ్రీహరి కథలు చేయకుండా కేవలం ఈ కర్మానుష్ఠానం మాత్రమే చేయడం వల్ల ఆయన పిశాచ రూపం ఎత్తి చిన్న కర్ణుడని పేరుతో ఉన్నట్ట. జమ్మి చెట్టు నందు నివసించుండెను. ఎక్కడున్నాడంటే ఒక జమ్మి చెట్టు దగ్గర నివసిస్తున్నాడు. బలవంతుడైనను నిరాధారుడు నిరాశ్రయుడు, ఎండిన పెదవులు నోరు కలవాడయుండను. ఇంకా ఆయన ఎట్లా ఉన్నాడు అంటే బలవంతుడైనా కూడా ఏం ఆధారం లేకుండా ఎవరు ఆశ్రయం ఇచ్చేవాళ్ళు లేకుండా నిరాధారుడు నిశ్రయుడు ఉన్నట్ట. ఇంకా ఎండిన పెదాలు ఎట్లా ఉన్నాయంటే ఎప్పుడు మనకు దాహం అయితే కనుక పెదాలు ఎట్లా ఎండిపోతాయి అట్లా ఆయన ఎండిన పెదవులు నోరు గలవాడై ఉన్నట్ట. ఇట్లు బాధపడుతూ కొన్ని వేల సంవత్సరాల కాలం అక్కడే ఉన్నట్ట జమ్మి చెట్టు మీద. ఎవరు తపోనిష్ఠుడు. వాని సమీపంలోకి వచ్చేవారు లేక మిక్కిలి బాధపడుతుండను. ఎవరు కూడా ఆ జమ్మి చెట్టు ఆయన ఉండేటువంటి ఆ ప్రాంత సమీపానికి వచ్చేవాళ్ళు లేకుండా చాలా బాధపడుతూ ఉన్నట్ట. ఆకలి దప్పిక కలిగి అవి తీరును ఉపాయము లేక మిక్కిలి బాధపడుచుండెను. ఆయనకి చెప్పాను కదా పెదాలు కూడా ఎండిపోయేటట్టు, కాబట్టి ఎక్కువ ఆకలి దప్పికలు కలిగి, ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా జలదానం చేయలేదు, ఒక అన్నదానం చేయలేదు, ఒక చలివేంద్రాలు పెట్టలేదు, ఇలాంటివి ఏం చేయలేదు. అతిశేడికి భగవంతుడికి పూజ చేయడం కర్మానుష్ఠానం మీదనే ధ్యాస పెట్టాడు. కాబట్టి ఆకలి దప్పికలతోటి అవి తీరేటువంటి ఉపాయం లేక చాలా బాధపడుతున్నట్ట. వాని శరీరమునకు జలబిందు అగ్నిగను జలము ప్రళయాగ్ని వలెను ఫలపుష్పాదులు విషముగాను ఉండేటివి. ఇంకా ఆయన శరీరానికి ఎలా ఉన్నాయంటే ఎందుకంటే పిశాచ రూపం ఎత్తాడు కాబట్టి ఆయన శరీరానికి జల బిందువులు ఏమంటే నీటి బిందువులు అగ్నిగా ఉన్నాయట.
ఇంకా జలం ఏమంటే ప్రళయాగ్నిలాగా ఉందిట. ఫలపుష్పాదులన్నీ కూడా విషంగా గోచరించేవిట, ఆయన కనపడేవిట. ఈ విధముగా కర్మపరాయణుడు తపోనిష్ఠుడు పలు విధములుగా బాధలను పడెను. ఈ విధంగా ఈయన చేశాడు పూజ. కళ ఎలా చేశాడు? కేవలం అదే ధ్యేయం అనుకున్నాడు. ఎవరైనా వాళ్ళు స్నానం చేస్తుంటే శ్రీహరి కథలు ఇట్లా భగవంతుడు ఈ విధంగా చేశాడు, ఈ విధంగా ప్రహ్లాదుని రక్షించాడు, ఇలాంటి కథలు చెప్తున్నా కూడా సరే దీనివల్ల నా పూజ పాడైపోతుందని చెప్పేసి ఆ కథలు వినకుండా దూరం వెళ్ళిపోయేవాట. చూడండి, కాబట్టి ఈ విధంగా కేవలం కర్మపరాయణుడు కర్మానుష్ఠానం మీదనే శ్రద్ధ పెట్టాడు. ఈ విధంగా కర్మపరాయణుడు తపోనిష్ఠుడు పలు విధములుగా బాధలను పడెను. నిర్జనమైన ఆ అడవి అతడు మిక్కిలి బాధపడుచుండగా ఒకనాడు సత్యనిష్ఠుడు పనిపై పైటీనసపురమునకు పోవచ్చు ఆ ప్రాంతానికి వచ్చెను. ఈ విధంగా అతడు నానా బాధలు పడుతూ ఎవ్వరు కనపడక చాలా బాధలు పడుతున్నట్ట ఆ అడవిలో. ఎవరు? తపోనిష్ఠుడు అనమాట. ఇలా బాధలు పడుతుండే సమయంలో వాళ్ళ శిష్యుడు చెప్తున్నాడు కదా, ఇద్దరు స్నేహితులు కదా, సత్యనిష్ఠుడు అనేటువంటి ఆయన పని మీద వేరే ప్రాంతానికి పోతూ ఈ తపోనిష్ఠుడు ఉండేటువంటి ప్రాంతానికి, ఆ ప్రదేశానికి వచ్చాట. అతడు ఎక్కువ బాధలను అనుభవించుతున్న చిన్న కర్ణుని చూచెను. ఈయన పిశాచ రూపంలో, ఈయన పేరేంది ఇక్కడ? చిన్న కర్ణుని రూపంలో ఉన్నట్ట, పిశాచ రూపంలో దుఃఖించుచు శరణాగతుడైన వానికి భయపడుకుమని ధైర్యం చెప్పి వాని బాధకు కారణం అడిగెను. అప్పుడు ఈ మనిషిలే కనపడలేదు కదా అప్పుడు దాకా ఎవరికి, ఆ చిన్న కర్ణుడి రూపంలో ఉన్నటువంటి పిశాచానికి. కాబట్టి ఎప్పుడైతే ఈ సత్యనిష్ఠుడు కనపడ్డాడో గబగబా ఆయన దగ్గరకు వచ్చి ఆయన శరణు వేడి ఆయన పాదాల మీద పడి చెప్పి నాకు బాధపడ్డాట. అప్పుడు దానికి సత్యనిష్ఠుడు నువ్వు భయపడవాకు అని చెప్పి ఆయనకు ధైర్యం చెప్పి నీ బాధ కారణం ఏంది, నువ్వు ఎందుకు ఇట్లా బాధపడుతున్నావు, నీ బాధ కారణం ఏంది అని చెప్పి సత్యనిష్ఠుడు అడిగాట. అతడును నేను కర్మనిష్ఠుడను వాడను, దుర్వాస మహాముని శిష్యుడను, కర్మ పరతంత్రుడనై శ్రీహరి కథాశ్రవణాదులను చేయని వాడను. దానికి అప్పుడు ఆయన చెప్తున్నాడు, అయ్యా నేనెవరు అంటే తపోనిష్ఠుడు నా పేరు. అంటే ఎప్పుడు కర్మక్రియలు చేసేటువంటి వాడిని కాబట్టి కర్మనిష్ఠుడను వాడను, దుర్వాస మహాముని శిష్యుడను, కర్మ పరతంత్రుడనై శ్రీహరి కథాశ్రవణాదులను చేయని వాడను. అది చేయడం మంచిదే, ఎందుకంటే భగవంతుని మీద ధ్యాస కలగాలంటే ముందర ఒక పూజ భక్తి సాధనం కర్మానుష్ఠానం ఉండాలి. నేను అలా కాకుండా అదే ధ్యేయం అని చెప్పేసి శ్రీహరి కథలను ఒక్కరోజు కూడా వినలేదు. మూఢుడనై కర్మలనే ఆచరించడం వలన ఇట్టి వాడనైతిని. నేను చాలా అజ్ఞానంలో ఉండి జ్ఞానం లేకుండా కేవలం కర్మల్ని ఆచరించడం వల్ల నాకు ఈ పిశాచ రూపం పొందింది అని చెప్పి తపోనిష్ఠుడి రూపంలో ఉన్నటువంటి ఆ పిశాచం చెప్పిందనమాట. చిన్నకర్ణుడు అటువంటి పేరుతో ఉన్నటువంటి పిశాచం చెప్పిందనమాట. తన వృత్తాంతం అంతయు వారికి చెప్పాను. నా అదృష్టవశమున మీ దర్శనమైనది, నన్ను మీరే రక్షింపవలెనని పలు విధములా ప్రార్థించను. వాని పాదములపై పడి దుఃఖించను. అయ్యా నాకు ఒక్కళ్ళు కూడా కనపడట్లేదు, చాలా కాలం నుంచి ఇక్కడున్న కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న ఒక్కళ్ళు కనపడలేదు, నా అదృష్టం కొలది మీరు కనపడ్డారు అని చెప్పి నా వృత్తాంతం అంతా మీకు చెప్పాను. కాబట్టి నా అదృష్టవశంలా మీ యొక్క దర్శనమైంది, మిమ్మల్ని చూస్తే మహానుభావుల్లాగా ఉన్నారు, కాబట్టి నన్ను మీరే రక్షించాలి అని చెప్పి అని పలు విధములు అతని ప్రార్థించి వాని పాదములపై పడ్డాట. సత్యనిష్ఠుడు వానిపై జాలిపడెను. తాను 2 గడియల కాలము వైశాఖ పురాణ శ్రవణము చేసిన ఫలమును వానికి జలపూర్వకముగా సమర్పించెను. అప్పుడు సత్యనిష్ఠుడు అంతా తెలుసుకొని చాలా జాలిపడ్డాట, బాధపడి ఈయన తాను 2 గడియల కాలము వైశాఖ పురాణము శ్రవణం చేసిన ఫలమును వానికి సమర్పించెను. ఈయన 2 గడియల కాలం వైశాఖ పురాణం శ్రవణం అంటే విన్నాడు కదా, ఆ యొక్క ఫలాన్ని ఇతనికి దారబోసాట. ఆ మహిమ వలన కర్మనిష్ఠుని పాపములు తొలగెను. ఎప్పుడైతే ఆ వైశాఖ మాస పురాణం యొక్క ఫలాన్ని దారబోసాడో దానివల్ల ఈ కర్మనిష్ఠుని యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోయినాయి. వాని పిశాచ రూపం పోయి దివ్య దేహము కలిగెను. కర్మనిష్ఠుడు సత్యనిష్ఠునికి నమస్కరించి కృతజ్ఞతను తెలిపి శ్రీహరి పంపగా వచ్చిన దివ్య విమానమునెక్కి శ్రీహరి సాన్నిధ్యమునకు పోయెను. అంటే మనకు దీన్ని బట్టి ఏం తెలియజేస్తుంది? ఇద్దరు లేచి స్నానం చేయాలి, పూజ చేయాలి, దేవుడి పూజించాలి. కేవలం విగ్రహారాధన, విగ్రహాలు కనపడడం, నేను ఆ పూలతో చేసా ఇదే కాదు. ఎప్పుడు కూడా భగవంతుని యొక్క కథాశ్రవణం ఏ పని చేసినా కూడా భగవంతుడిని దర్శించాలి. ప్రహ్లాదుడు అదే కదా చేశాడు, అదే కదా ఆయన చెప్పాడు. ఎక్కడున్నాడు దేవుడు అంటే ఆకాశంలో ఉన్నాడు, కింద ఉన్నాడు, భూమిలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. అందరిలో కూడా మనము ఆ సర్వాంతర్యామి అయినటువంటి ఆ శ్రీహరిని దర్శించాలి. అనుక్షణం మనం ఏ పని చేసినా కూడా భగవన్నామం చెప్తూ మనం ఆ యొక్క కర్మానుష్ఠానం చెయ్యాలి అని చెప్పి మనం తెలుసుకోవాలన్నమాట. దీన్ని బట్టి కేవలం కర్మానుష్ఠానికే ప్రాధాన్యత ఇచ్చి నేను శ్రీహరి కథలను విన్ను, నేను ఆ డ్యూటీగా పూజ చేస్తా, తర్వాత నా పనులు చేసుకుంటా, అలా అంటే నీకు ఎలాంటి మోక్షం కూడా రాదు అని చెప్పి మనకి ఈ కథ ద్వారా తెలుస్తుంది అనమాట.
శృతకీర్తి మహారాజా, కావున శ్రీహరి కథల ప్రసంగము, శ్రవణము, మరణము, స్మృతి మున్నగునవి కలచోటు సర్వతీర్థముల కంటే సర్వక్షేత్రముల కంటే ప్రశస్తమని ఎరుగుము. కాబట్టి ఎక్కడైతే ఈ విష్ణుమూర్తి యొక్క కథల ప్రసంగము లేదా వినడము లేదా వాటిని గురించి చర్చించుకోవడం, మరణం చేసుకోవడం జరుగుతుందో అలాంటి చోటు అన్ని తీర్థాల కంటే అన్ని క్షేత్రాల కంటే కూడా చాలా గొప్పది. ఎక్కడైతే కూర్చొని శ్రీహరి నామ జపం జరుగుతుందో, శ్రీహరి కథలను చెప్పడం జరుగుతుందో, వినడం జరుగుతుందో, వాటిని గురించి మరణం చేసుకోవడం జరుగుతుందో ఇట్లాంటి ప్రదేశము అన్ని క్షేత్రాలు అన్ని తీర్థాల కంటే కూడా చాలా గొప్పది అని చెప్తున్నాడు అనమాట. శ్రీహరి కథా ప్రసంగము గంగా ప్రవాహము కంటే పవిత్రమైనది. శ్రీహరి యొక్క కథలను ఒక్కొక్కరు చెప్పిన ప్రసంగం ఒక ప్రవాహంలాగా చెప్తుంటారు. కాబట్టి ఆ శ్రీహరి యొక్క కథా ప్రసంగము గంగా ప్రవాహం కంటే కూడా, మనం మామూలుగా పవిత్ర స్నానం అంటే గంగానది గురించి చెప్పుకుంటాం. గంగలో పాపాలు చేస్తే మన యొక్క అన్ని పాపాలు పోతాయి, మనకి పవిత్రత కలుగుతుంది అని చెప్పుకుంటాం. కాబట్టి శ్రీహరి కథా ప్రసంగము గంగా ప్రవాహము కంటే పవిత్రమైనది. గంగా తీరవాసులకు ఇహలోక భోగములు ముక్తి కలుగునో లేదో కాని శ్రీహరి కథయును గంగా తీరవాసులకు ఇహము పరము నిశ్చితములు. గంగా తీరంలో ఉండేటువంటి వాళ్ళకి ముక్తి భోగాలు కలుగుతాయో నేను చెప్పగలనో లేనో నాకు తెలియదు, కానీ శ్రీహరి కథ ఎక్కడైతే ఉంటుందో, శ్రీహరి కథ జరిగేటువంటి ప్రదేశమే గంగా తీరంతో సమానం. కాబట్టి ఆ శ్రీహరి కథలు జరిగే చోట, శ్రీహరి కథలు ఉండేటువంటి ప్రదేశంలో ఉండేటువంటి ఆ గంగా తీర వాసులకి ఇహలోకంలో గాని పరలోకంలో గాని వాళ్ళు ఖచ్చితంగా సద్గతిని పొందుతారు, ఇందులో సందేహం లేదు అని చెప్తున్నాడు అని శృతకీర్తికి శృతదేవుడు భగవత్ స్వరూపమును ఈ విధముగా వివరించెను. ఇంకా అంతేకాకుండా ఈ భగవంతుడి యొక్క స్వరూపం అనేటువంటిది ఎలా ఉంటుందో శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుకి వివరించాడనమాట. అదే కదా మనం ఈ కథ ద్వారా తెలుసుకున్నాం. సత్యనిష్ఠుడు ఏమంటే ఎప్పుడూ భగవత్ కథల్ని విష్ణునామ సంకీర్తనం చేయడం, దాన్ని మన్నం చేసుకోవడం ఆయన చేసేవాడు. తపోనిష్ఠుడు ఏమంటే అలా కాకుండా ఎప్పుడు కర్మని ఆచరించడం ద్వారా, లేచామో స్నానం చేసామో పూజ చేసామో అయిపోయింది అంతవరకు అలా చేసేవాడు. ఎక్కడైనా శ్రీహరి కథలు జరుగుతున్నా కూడా వినడానికి ఆసక్తి చెప్పకుండా వెళ్ళిపోయేవాడు అనమాట. అలా కాదు, నువ్వు గంగా తీరంలో ఉన్నా సరే శ్రీహరి కథలను వినకుండా ఉంటే నీకేం పుణ్యం రాదు. అలా కాకుండా ఎక్కడైతే శ్రీహరి కథలు చెప్పడం, వినడం, మరణం చేసుకోవడం జరుగుతుందో అది గంగా తీరంతో సమానము. ఆ ప్రదేశమే గంగా తీరంతో సమానం, అది చాలా గొప్పది అని చెప్పడం జరుగుతుంది అనమాట. అలాంటి ప్రదేశంలో ఉన్నటువంటి వ్యక్తికి ఖచ్చితంగా ఇహలోకంలో సుఖాలు, పరలోకంలో ఆ విష్ణు సన్నిధికి చేరడం ఖచ్చితము అని చెప్తున్నాడు అనమాట. ఇంకా భగవంతుడు అనేటువంటి వాడు భగవత్ స్వరూపం ఏ విధంగా ఉంటుందో ఇక్కడ శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుకు వివరించడం జరుగుతుంది. ఏకోవసి సర్వభూతాంతరాత్మ ఏకన్ రూపం బహుదాయ కరోతి తమాత్మస్తం ఏను పశ్యంతి ధీరాః తేషాం సుఖం శాశ్వతం నేతరోషాం ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్ష సర్వభూతాధివాసః సాక్షి చైష కేవలో నిర్గుణశ్చ ఏకో నారాయణో నద్వితీయోస్తి కచ్చిత్ ఏక ఏవసినో నిత్యస్తత్ ఏకో నారాయణో నద్వితీయోస్తి కశ్చిత్ ఏక ఏవ శివో నిత్యస్తతోన్యత్ సకలం వృషా బహునాత్ర కిముక్తేన సర్వం బ్రహ్మమయం జగత్ అనేక భేద భిన్నస్తు క్రీడతే పరమేశ్వరః. దీని అర్థం ఏంటంటే మొత్తం కూడా బ్రహ్మమయము, ఈ జగత్తంతా కూడా పరమాత్మ యొక్క స్వరూపము. అనేక భేదాలుగా అనేక రూపాలుగా మనకు కనపడేటువంటి ఈ జగత్తంతా కూడా పరమాత్మ స్వరూపము. ఉన్నది ఒక్కడే, ఆయనే సర్వాంతర్యామైనటువంటి పరమాత్మ. మన భావాన్ని బట్టి, మన బుద్ధిని బట్టి, మనం ఆరాధించే తత్వాన్ని బట్టి మనకు వివిధ రూపాల్లో కనపడడం జరుగుతుంది. అది మొత్తం ఈ శ్లోకం యొక్క భావం అన్నమాట. బహునాత్ర కిముక్తేన సర్వం బ్రహ్మమయం జగత్, మొత్తం కూడా బ్రహ్మమయమే. మొత్తం కూడా ఈ సకల చరాచర సృష్టి అంతా కూడా బ్రహ్మమయమే, జగత్తంతా కూడా. అనేక భేద భిన్నస్తు క్రీడతే పరమేశ్వరః, అనేక భేదాలుగా కనపడేటువంటి అనేక రూపాల్లో పరమేశ్వరుడు మనకి కనపడుతూ ఉంటాడు అనమాట, క్రీడిస్తూ కనపడుతుంటాడు. ఇదే అనమాట. ఇప్పుడు మన భారతదేశమే ఉందనుకోండి, సపోజ్ అనేక రాష్ట్రాలు ఉన్నాయి, అనేక భాషలు మాట్లాడతారు, కానీ వీళ్ళందరూ మొత్తం టోటల్ గా ఏ దేశంలో నివసిస్తున్నారు? భారతదేశంలో. కాబట్టి మనందరం ఎవరు ఫస్ట్ భారతీయులు అనేటువంటి భావన మనల్ని ఏకత్వాన్ని ఎలా చూపిస్తుందో అదేవిధంగా ఇక్కడ కూడా పరమాత్మ అనేటువంటి వాడు ఒక్కడే, అంత సర్వం బ్రహ్మమయం, సర్వం కూడా బ్రహ్మమయము అని ఈ శృతదేవ మహాముని ఈ పరమాత్మ యొక్క స్వరూపాన్ని గురించి వివరించడం జరిగింది.
అని శృతదేవుడు శృతకీర్తి శృతదేవ మహాముని శృతకీర్తికి భగవంతుని యొక్క తత్వాన్ని వివరించెను అని నారదుడు అంబరీషునకు చెప్పాను. ఇది వైశాఖ పురాణం 19వ అధ్యాయము సమాప్తము. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ ఒక విన్నపం అండి. ఇందాక నేను గంగలో స్నానం చేస్తే పాపాలు పోతాయి అని చెప్పాలని నా ఉద్దేశము. కాకపోతే పొరపాటుగా గంగలో పాపం చేస్తే పాపాలు పోతాయని చెప్పడం జరిగింది. అందరూ దయచేసి క్షమించగలరు, అర్థం చేసుకోగలరని భావిస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాల్సిందిగా కోరుతున్నానండి.